Welcome to Mudra classes. I am Sanskrit lecturer. నా పేరు గరికపాటి కామేశ్వరి. సెకండ్ ఇయర్ సంస్కృతంలో మంచి మార్కులతో ఎలా పాస్ అవ్వాలి అని చెప్పడం కోసమని నేను ప్రారంభిస్తున్నాను. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మీకు సాంస్క్రిట్ స్టార్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ రాసేసి ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్. మీకు అక్షరాలన్నీ వచ్చు, హౌ టు రైట్ అనేది మీకు తెలుసు. ఫస్ట్ ఇయర్ ఫీల్ అయినంత కష్టాన్ని మీరు సెకండ్ ఇయర్లో ఏం పెద్ద ఫీల్ అవ్వరు. సిలబస్ కూడా ఫస్ట్ ఇయర్ అంతా ఎక్కువగా లేదు, కాబట్టి నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా మీరు ఫాలో అయ్యి దాని మీద కొంచెం వర్క్ చేస్తే ఈజీగా 99 మార్కులు మీరు తెచ్చుకోవాలి. నేను ముందుగా గ్రామర్ పార్ట్లోకి వెళ్తున్నాను. గ్రామర్ పార్ట్ కొంచెం తక్కువగానే ఉంది. దగ్గర మెటీరియల్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ ఉంటుంది. వాటిని నేను ఆల్రెడీ చూపిస్తున్నాను. చూపించి ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేటువంటిది నేను చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు చదువుకుంటే చాలా ఈజీగా, చాలా చక్కగా మీరు మంచి మార్కులతో పాస్ అవ్వగలుగుతారు. ముందు దాంట్లో గ్రామర్లో నేను లెటర్లోకి వెళ్తున్నాను. టెక్స్ట్ బుక్లో లెటర్తో స్టార్ట్ చేశాడు, అందువల్ల నేను లెటర్లోకి వెళ్తున్నాను. దీంట్లో 4 లెటర్స్ ఇచ్చాడు, 4. పబ్లిక్లో వాడు 2 లెటర్స్, దే విల్ గివ్ 2 లెటర్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. నువ్వు రాయవలసింది ఓన్లీ 1 లెటర్. లెటర్కి 5 మార్క్స్ ఇచ్చాడు వాడు. దాంట్లో ఉన్న 4లో మనం 3 నేర్చుకున్నాం అనుకో, ఎటు నుంచి ఎటు వచ్చినా కానీ 2 వస్తాయి, నువ్వు ఈజీగా ఒకటి రాయొచ్చు. ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు రైట్, హౌ టు రీడ్ అనేటువంటిది చూడండి ఒకసారి. పత్రలేఖనం అని ఇచ్చాడు, అంటే లెటర్ రైటింగ్. ధనయాచనార్థం పితరం ప్రతిపత్రం అన్నాడు. ధనయాచనార్థం పితరం ప్రతిపత్రం. యాచించడం అంటే అడగడం. ధనయాచన డబ్బులు కావాలని తండ్రికి కొడుకు రాసినటువంటి లేఖ. పితరం ప్రతిపత్రం, తండ్రికి రాసే లెటర్. ఎందుకు ఇక్కడ ఇచ్చాడు? ఛాత్రావాసాత్రాడు. ఛాత్ర అంటే విద్యార్థి, ఆవాసం అంటే నిలయం, విద్యార్థులు ఉండేటువంటి నిలయాన్ని దాన్ని ఇవాళ మనం హాస్టల్స్ అంటున్నాం. ఆ కుర్రవాడు బాగా చదవాలనే ఉద్దేశంతో ఏ కారణానికో తండ్రి ఆ కుర్రవాడిని హాస్టల్లో వేశాడు. హాస్టల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థి తండ్రికి లేఖ వ్రాస్తూ, ఇక్కడ ఛాత్రావాసాత్ దినాంక అంటే డేట్ అని అర్థం. ఇక్కడ తెలుగు అంకెలు ఇచ్చాడు, కానీ రాయవలసిన అవసరం ఏమీ లేదు. మీరు మామూలు అంకెల మీద March 3 ఎగ్జామ్, 3rd, 2nd ఏదో ఉంటుంది. March 3, 2024 మామూలు అంకెలు వేసేయచ్చు. వాటికి కూడా నీకు కంప్లీట్ మార్కులు పడతాయి, చూసుకోండి. ఆదరణీయ పితృవర్య అన్నాడు. గౌరవనీయులైన తండ్రి గారికి సాదరం నమామి, హృదయపూర్వక నమస్కారాలు. దీంట్లో లెటర్ రాయటమే కాకుండా చాలా మర్యాద నేర్పాడు. పెద్దవాళ్ళకి ఎలా నమస్కారాలు చేస్తూ మాట్లాడాలి అనేది కూడా మీరు ఆ సంస్కారాన్ని కూడా నేర్చుకోవచ్చు. సాదరం నమామి, హృదయపూర్వక నమస్కారాలు. అత్ర కుశలం తత్రాస్తు, తత్ర ప్లస్ అస్తు, తత్రాస్తు. అత్ర కుశలం తత్రాస్తు, మీరక్కడ కుశలం క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. ఇక్కడ నేను కూడా క్షేమంగా ఉన్నాను. తెలుగులో దీన్ని ఉభయ కుశలోపరి అనేవారు ఒకప్పుడు, అదే అర్థం. అత్ర కుశలం తత్రాస్తు. అహం సశ్రద్ధం విద్యాభ్యాసం కరోమి. అహం నేను, సశ్రద్ధం చాలా శ్రద్ధగా, విద్యాభ్యాసం కరోమి చదువుకుంటున్నాను. అన్నగారు హాస్టల్లో ఉన్నా, నేను శ్రద్ధగా చదువుకుంటున్నా. అహం కానిచన పుస్తకాన్ని క్రేతుం ఇచ్చామి. అహం నేను, కానిచన కొన్ని, పుస్తకాలను, క్రేతుం ఇచ్చామి కొనుక్కోవాలనుకుంటాను. ఐ వాంట్ సమ్ టెక్స్ట్ బుక్స్ ఆర్ మెటీరియల్, ఏదో ఒకటి కొన్ని బుక్స్ కావాలి. ఏతదర్థం రూప్యకాణాం సహస్రం కృపయా ప్రేషయతు భవాన్. ఏతదర్థం ఆ పుస్తకాలు కొనుక్కోవడం కోసమని రూప్యకాణాం సహస్రం అంటే సహస్రం రూప్యకాణాం. సహస్రం అంటే 1000, 1000 రూపాయలు. 1000 రూపాయలని కృపయా దయచేసి ప్రేషయతు భవాన్, ప్లీజ్ సెండ్ 1000 రూపీస్. ఐ వాంట్ అబౌట్ ద టెక్స్ట్ బుక్స్ అని అర్థం. కాబట్టి భవాన్ నాకు దయచేసి 1000 రూపాయలు పంపించండి. మాతృచరణయోహ మమ ప్రణామాః.
అమ్మకి నా నమస్కారాలని చెప్పండి అని. ఇక్కడ భవదీయ పుత్ర అన్నాడు. పుత్ర దగ్గర కూడా విసర్గలు ఉండాలి, ప్రింటింగ్ మిస్టేక్ దాంట్లో లేదు. పుత్ర జంట ఎప్పుడైనా విసర్గలు ఉంటాయి. మీ కుమారుడు, మీ యొక్క కుమారుడు. అదే కుమార్తె అయితే భవదీయా పుత్రి. ఈ ప్రింటింగ్లో అనుకోకుండా కొట్టేసినటువంటి బుక్ కాబట్టి దీంట్లో నీ బుక్లో చూసుకో. భవదీయా పుత్రి అంటే అమ్మాయి అని అర్థం. ఎందుకంటే అబ్బాయి విసర్గలు అయితే గోవింద, ముకుంద, శివ ఇవన్నీ విసర్గలు ఉంటాయి. అమ్మాయిలు అయితే గౌరీ, వాణి, లక్ష్మి, సీత ఆకారాలు ఉంటాయి. కాబట్టి జంట అయితే భవదీయ పుత్ర అని. ఇక్కడ ఉన్న పేరు రాయకూడదు, నీ పేరు రాసుకోవాలి, లేకపోతే ఇంటూలు పెట్టుకో. అమ్మాయిలు అయితే ఇక్కడ గర్ల్స్ అయితే భవదీయ పుత్రి రాయాలి, రాసి ఇంటూలన్న పెట్టాలి, నీ పేరన్నా రాయాలి, ఇక్కడ ఉన్న పేరు రాయకూడదు. నెక్స్ట్, ఇది ఫస్ట్ లెటర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ ఎగ్జామ్. చాలాసార్లు ఇచ్చాడు. జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్లుగా రాసుకుంటే ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకో. ఇంకా సెకండ్ మాతరం ప్రతి అన్నాడు. ఈ సెకండ్ లెటర్ని మనం చాయిస్లో వదిలేయచ్చు. వదిలేసి మనం థర్డ్ లెటర్లోకి పెడదాం. మనం ఇప్పుడు సెకండ్ లెటర్ని వదిలేద్దాం చాయిస్లోకి, థర్డ్ లెటర్ని తీసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ లెటరు సెకండ్ లెటరు ఇంచుమించుగా ఒకలానే ఉన్నాయి. సెకండ్ అంత ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్, థర్డ్, ఫోర్త్ మనం జాగ్రత్తగా చదువుకుంటే ఈజీగా ఒకటి రాయొచ్చు. థర్డ్ వన్ చూడండి. పుస్తక క్రయణాయ ప్రబంధకం ప్రతిపత్రం అన్నాడు. పుస్తకాన్ని కొనడం కోసమని పబ్లిషర్కి రాసినటువంటి లేఖ. ఇక్కడ ఎక్కడున్నావో అవసరం లేదు, దినాంక అంటే డేట్, నువ్వు ఎప్పుడు రాస్తున్నావో అదే డేట్ మామూలుగా నువ్వు వేసేయి. ఇంకా ప్రబంధక అంటే టు ద పబ్లిషర్ అని అర్థం. గీతా ప్రెస్ ముద్రణాలయ, ఇది నిజంగానే ఉంది గీతా ప్రెస్ ముద్రణాలయం. ఎందుకంటే చాలా పుస్తకాలు వీళ్ళవి గీతా ప్రెస్ వాళ్ళు ఉన్నాయి. గౌరక్కపురం, ఉత్తరప్రదేశ్, దిస్ ఇస్ అడ్రస్, పబ్లిషర్ అడ్రస్. ఆర్య అంటే అయ్యా, రెస్పెక్టెడ్ సార్ అని కూడా వస్తుంది. విషయ సబ్జెక్ట్ భగవద్గీత పుస్తక క్రయణం. అఫీషియల్ లెటర్స్కి విషయ సబ్జెక్ట్ ఏంటో రాయాలి. ఎందుకోసం ఈ లెటర్ రాస్తున్నాం అనేటువంటిది. తల్లిదండ్రులకు రాసేటువంటి వాటికి, తర్వాత కాలేజీలకి వాటికి రాసేది అవసరం లేదు. నెక్స్ట్ చూడు, నమస్కార విషయ అన్నాడు. విషయ అంటే సబ్జెక్ట్. భగవద్గీత పుస్తక క్రయణం, భగవద్గీత పుస్తకం కొనడం కోసం సబ్జెక్ట్ ఏంటో రాయాలి. నెక్స్ట్ నమస్కార, నమస్కారం అంటూ సవినయం నివేదయామి యత్ మమ కళాశాలాయాం సద్య భగవద్గీత శ్లోక పఠన స్పర్ధ భవిష్యతి. సవినయం నివేదయామి యత్, నేను వినయపూర్వకంగా మీకు రాసేది ఏమిటంటే, మమ కళాశాలాయాం, మా కళాశాలలో సద్య భగవద్గీత శ్లోక పఠన స్పర్ధ, మా కళాశాలలో ఒక భగవద్గీత శ్లోకాల యొక్క పోటీ జరపబోతూ ఉన్నారు, జరగబోతుంది ఇన్ ఫ్యూచర్. భవిష్యతి, వాళ్ళు భగవద్గీత శ్లోకాల యొక్క పోటీని నిర్వహిస్తూ ఉన్నారు మా కాలేజీలో వాళ్ళు. అతః అందువల్ల ఏకం భగవద్గీతా పుస్తకం న్యూనేన మూల్యేన అధః ప్రదత్తం సంకేతం ప్రతి కృపయా ప్రేషయతు భవాన్. అది అతః అందువల్ల ఏకం భగవద్గీత పుస్తకం, ఒక భగవద్గీత పుస్తకాన్ని న్యూనేన మూల్యేన రీజనబుల్ రేటుకి అధః ప్రదత్తం సంకేతం ప్రతి, కింద ఇవ్వబడినటువంటి సంకేతం అంటే అడ్రస్, ఈ అడ్రస్కి కృపయా ప్రేషయతు భవాన్, భవాన్ నాకు కృపయా ప్రేషయతు దయచేసి పంపించండి. ఒక భగవద్గీత పుస్తకాన్ని రీజనబుల్ రేటుకి ఈ అడ్రస్కి పంపించండి అంటున్నాడు. అంటూ కింద ఏమన్నాడు అంటే భవద్విధేయ అన్నాడు. భవద్విధేయ అంటే చెప్పాను కదా, జంట అయితే విసర్గలు ఉంటాయి. అక్కడ భవద్విధేయ, మీ విధేయుడు అని ఇక్కడ నీ పేరన్నా రాయి, ఇంటూలు పెట్టినా పర్వాలేదు. భవద్విధేయ గర్ల్, ఆకారం, స్త్రీలింగ శబ్దం.
కాబట్టి భవద్విధేయ అని ఆమె, గర్ల్స్ అయితే నీ పేరు లేకపోతే ఇంటూ రాసి ఎక్కడ ద్వితీయ వర్షం ఇక్కడి నుంచి కామన్. ద్వితీయ వర్షం రాజకీయ మాధ్యమిక కళాశాల అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, భాగ్యనగరం హైదరాబాద్, తెలంగాణ రాజ్యం. ఇప్పుడు నేను చూపించింది, నేను చదివించింది ఎలా ఉందో అలాగే రైట్. బాయ్స్ అయితే భవద్విదేహ అన్ని పేరు రాయి. గర్ల్స్ అయితే ఇది రాయాల్సిన అవసరం లేదు, ఆబ్లిక్ అవతలది. అమ్మాయిలు అయితే గర్ల్స్ ఆబ్లిక్ అవతలది రాయండి, బాయ్స్ అయితే ఇటువైపు రాయండి. ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా రాసుకుంటే ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. దిస్ వన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు పబ్లిక్లో ఇచ్చాడు. ఇంకా మనం ఇప్పుడు మనం 4th లెటర్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ లెటర్ చదివాం, సెకండ్ది అవసరం లేదు, థర్డ్ అయింది. 4th లెటర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీ దగ్గర మెటీరియల్లోనూ టెక్స్ట్ బుక్లోనూ కూడా ఉంటుంది. ఇక్కడ కొంచెం ప్రింటింగ్ సరిగా రాకపోయినా దాంట్లో చూసుకుని మీరు చదవచ్చు. హెడ్డింగ్ చూడండి, అవకాశ ప్రదానాయ ప్రాచార్యం ప్రతిపత్రం. ఏం లేదు, లీవ్ లెటర్. నువ్వు కాలేజీకి వెళ్ళట్లేదు, ఒంట్లో బాగోలేదని ప్రిన్సిపాల్ సార్కి లీవ్ లెటర్ రాసేవదే. దినాంక డేట్, నువ్వు ఏ రోజు వెళ్ళలేదో ఆ రోజు డేట్ మామూలు అంకెల్లో వేయచ్చు. అక్కడ ఇచ్చాడేమని, సేవాయాం శ్రీమాన్ ప్రాచార్య మహోదయ, గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపాల్ గారికి. ఉచ్చ మాధ్యమిక విద్యాలయ, జూనియర్ ఇంటర్ జూనియర్ కాలేజ్ అని అర్థం అక్కడ. భాగ్యనగరం హైదరాబాద్. మహోదయ గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి, అయ్యా అని అర్థం, రెస్పెక్టెడ్ సార్ అని అర్థం మహోదయ అంటే. సవినయం నివేదయామి యత్, ఇందాక చదివిన లెటర్లో లాగానే ఉంది, యాజ్ యూజువల్, ఏం పెద్దగా మార్పులు లేవు. నేను వినయపూర్వకంగా మీకు తెలియజేసేది ఏమిటంటే, అహం జ్వరగ్రస్త అస్మి, నేను జ్వరంతో బాధపడుతూ ఉన్నాను. ఐ ఆమ్ సఫరింగ్ విత్ ఫీవర్. శిరోవేదనాచ మాం పీడయతి, హెడేక్ కూడా ఉంది, ఫీవర్ హెడేక్ రెండింటితోటి ఐఎమ్ సఫరింగ్, నేను చాలా బాధపడుతూ ఉన్నాను. అతః అద్య విద్యాలయం ఆగంతుం నా శక్నోమి, అతః అందువలన, అద్య ఈరోజు, విద్యాలయం ఆగంతుం కాలేజీకి రావడానికి, నా శక్నోమి నేను సిద్ధంగా లేనంటే నాకు శక్తి లేదు, నాకు జ్వరం రావడం వల్ల తలపోటు వల్ల నేను ఈరోజు కాలేజీకి రావడం లేదు, రాలేకపోతున్నాను. కృపయా, ఇక్కడ అంకెలు ఇచ్చాడు, ఏం లేదు, కృపయా దయచేసి ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు అని, సో అండ్ సో ఐ ఆమ్ సఫరింగ్ విత్ ఫీవర్, ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఫర్ సో అండ్ సో, ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు అంటాం ఇంగ్లీష్లో, అలాగనమాట. కృపయా దయచేసి, నువ్వు ఏ రోజైతే వెళ్ళట్లేదో ఆ రోజు నుంచి, తహ అంటే 2 అని అర్థం, మళ్ళీ ఏ రోజు వరకు వెళ్ళవో అంతవరకు ఆ డేట్ వేసి, పర్యంతం వరకు, దినత్రయస్య అవకాశం ప్రదాయ, దినత్రయస్య 3 days అవకాశం ప్రదాయ లీవు ఇవ్వవలసినదిగా, మాం అనుగృహ్ణాతు, ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఫర్ ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు అని అడుగుతున్నారు. నాకు ఒక్క 3 రోజులు సెలవు దయచేసి ఇవ్వగలరు, రిక్వెస్ట్. కృపయ అంటే అది అని రాసి చివరడు భవతః శిష్య అన్నాడు, మీ యొక్క శిష్యుడు. జంట అయితే బాయ్ అయితే ఇది రాయాలి, మళ్ళీ నీ నేమ్ రాయాలి. గర్ల్ అయితే భవదీయా శిష్య, మీ విధేయురాలైన శిష్యురాలు, ఇక్కడ మీ విధేయుడైన శిష్యుడు అని అర్థం. బాయ్ అయితే ఇదే రాయాలి, గర్ల్ అయితే అదే రాయాలి. అక్కడ నీ నేమ్ లేకపోతే ఇంటూ పెట్టాలి. ఇది కామన్ ఎవరికైనా. ద్వితీయ వర్షం ఉచ్చ మాధ్యమిక విద్యాలయ భాగ్యనగరం, ఇది కామన్గా రాయాలి, మిగిలినవేమీ అవసరం లేదు. ఇప్పటికి నేను మీకు 3 letters ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 వాడు 2 ఇస్తాడు. దే విల్ గివ్ 2 letters ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. యూ రైట్ ఓన్లీ 1 లెటర్. ఎలా రాయాలంటే 1 పేజీలోనే రాయాలి. లాస్ట్లో మళ్ళీ మీకు మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసి హౌ టు రైట్ అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్. బట్ నౌ లెటర్ రాస్తే నువ్వు 1 పేజీలోనే రాయి, హాఫ్ ఇక్కడ హాఫ్ సెకండ్ పేజీలోకి వెళ్ళకూడదు. ఏ పేజీకి ఆ పేజీ అలాగ సెపరేట్ రాస్తే
పేపర్ వాల్యుయేషన్ చేసిన వాడు ఈజీగా చేయగలుగుతాడు, నీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆఫ్, అక్కడ ఆఫ్ రైకు. మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం.